మీరు 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటి ఈ రేంజ్లో ఉన్నటువంటి హీరోలు వీళ్ళు పార్టీలు పెట్టే అవసరం లేదు, వీళ్ళు సోషల్గా పిలిపిస్తే సమాజంలో మంచి పెద్ద మార్పు తేవచ్చు అనే మాట మీరు ఇప్పుడు కూడా తేవచ్చు అండి. ఇప్పుడు కూడా తేవచ్చు. నేను చెప్పిన కాటమరాయుడు ముఖ్యమంత్రి కూడా అదే సందర్భం అండి. లోపల మొత్తం వెళ్తే కాటమరాయుడు ముఖ్యమంత్రి ఉండదండి. అది లోపల ఓకే. ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడు అవ్వాలంటే అవుతాడు, అవ్వాలనుకుంటే అవ్వగలడు. ఎప్పుడు అవుతాడు? నిజంగా జనంలోకి వచ్చి జనంలో కలిసి జనం మమేకమైతే అవుతాడు. ఆయన ఇక్కడ కూర్చొని ట్విట్టర్లో ఇచ్చేసి ముఖ్యమంత్రి అవ్వాలంటే అవడు. కాటమరాయుడు కానీ మిగులుతాడు, ముఖ్యమంత్రి ఉండదు. రెండోది రాదు. కాటమరాయుడు మిగలలేదు పెద్దగా, అది మిగలలేదు, అది లాసే కదా. సో ఈ రాజ్ కుమార్ గారు ఉన్నారండి. రాజ్ కుమార్ గారు ఏ రోజు ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలి. ఆయన అడిగాడు ఎవరో కంటెస్ట్ చేయమంటే ఏమవుతుంది, ఇందిరాగాంధీ చేయమంటే ఏమవుతుంది, ఎంపీ అవుతాను లేకపోతే ఎమ్మెల్యే అవుతాను, దానికంటే నాకు ఎందుకు ఇప్పుడు నేను కాదా, అంతకంటే ఎక్కువ ఉంది నాకు వద్దు, ఎందుకంటే మాయ చేస్తే ముఖ్యమంత్రి అవుతారు, నాకేమవుతుంది, నేను ఇట్టాగే ఉంటాను. ఆయన అట్లా ఉంటేనే ఇవాళకి ఆయన దేవుడు అంటారు. ఈ రోజుకి ఆయన దీని కదా. ఇప్పుడు వీళ్ళకి అదే ఛాన్స్ ఉంది. అంత వ్యక్తిత్వం ఉంది వీళ్ళకి, అంత ఫాలోయింగ్ ఉంది వీళ్ళకి. సో ఆ ఫాలోయింగ్ మీద వీళ్ళు ఏది కావాలంటే జరుగుతుంది. ప్రభుత్వాల్లో చేస్తానికి మనకు ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు, మీరు ఏంటండి సినిమా ఇండస్ట్రీలో, దాసనారాయణ గారు ఏంటండి అన్నారే. సో మేమిద్దరం ఎక్కడ ఉన్నా కానీ మాకు పెద్ద పదవులు ఉన్నా లేకపోయినా వీళ్ళు ఉన్నారు, ఏదో జరుగుతుంది, అడ్డం వస్తారు అనే ఒక భయం ఒకటి ఉంటుందండి. ఆ భయం ఉండాలంటే వీళ్ళు ఈ ప్రజానాయకులు అవ్వాలి. వీళ్ళు కథానాయకుల నుంచి ప్రజానాయకులుగానే మిగలాలి. ప్రజానాయకులే ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అయితే ఈ సిస్టంలో ఎవరిని పనిచేయనివ్వరండి. వీళ్ళకి అగెనిస్ట్ కాదు. ఇక్కడ నేను ఎక్కడ చిరంజీవి గారికో పవన్ కళ్యాణ్కి అగెనిస్ట్ కాదండి. వాళ్ళకి సిస్టమ్ తెలియక వచ్చి చిరంజీవి గారు ఇప్పుడు ఇబ్బంది పడి వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ ఇంకా తెలియక వచ్చి ఇంకా ఇబ్బంది పడతాడు. ఈ సిస్టంలో చేయనివారు. మన సిస్టమ్, పొలిటికల్ సిస్టమే దరిద్రం సిస్టమ్. ఇంకా ఇబ్బంది పడతాడని ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాడు. అసలు 3వ రోజు మానేస్తాడు. నాకు వద్దు బాబు ఈ రాజకీయాలను, పారిపోతాడు ఇక్కడ నుంచి. సో అందుకని వాళ్ళని వద్దంటాను తప్పిస్తే వేరే మనకి ఏముంటుంది, వాళ్ళ మీద శత్రుత్వం ఏముంటుంది చెప్పండి.